అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి సజ్జ సాగు యాజమాన్యం, అపరాల పంటల్లో సమగ్ర కలుపు నివారణ పద్ధతులు, వేసవి ఉల్లి సాగులో మెలకువలు. ఇక జై కిసాన్లో కేవీకే శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో చామంతి పూల సాగు ఆదాయం బాగుందంటున్న నాగర్ కర్నూలు జిల్లా రైతులు. సిరిధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన సజ్జను ఆహార ధాన్యంగానే కాకుండా పశువులు, కోళ్లు, చేపలకు దానాగా కూడా వినియోగిస్తున్నారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం సజ్జ మంచి దిగుబడులను అందిస్తుంది. ఖరీఫ్ మరియు వేసవి పంటగా సజ్జను సాగు చేస్తారు. యాసంగి లేదా వేసవి పంటను జనవరి నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు విత్తుకునేందుకు అనువైన సమయం. సజ్జలో అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు మేలైన యాజమాన్యంతో ఎకరాకు దాదాపు 10 నుంచి 15 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం సజ్జ సాగు చేయాలనుకునే రైతులకు సాగులోని యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చిరుధాన్యాల శాస్త్రవేత్త శ్రీరామ్. యాసంగిలో లేదా ఎండాకాలంలో సజ్జ సాగు మనకు ప్రధానంగా ఎటువంటి నేలలు అంటే మనకు ఎర్ర చిలక నేలలు, నీటి వసతి కలిగినటువంటి మురుగునీటి వసతి కలిగినటువంటి నేలలు మనకు సజ్జ సాగుకు అనుకూలము. అక్టోబర్ నుంచి జనవరి 2వ పక్షం వరకు మనము ఈ సజ్జను మనము రెండో పంటగా వేసుకోవచ్చు. నాణ్యమైనటువంటి రకాల మరియు సంకరాల ఎంపిక అనేది మనం గమనించినట్లయితే HHB 67 కానీ, లేకపోతే ICMH 356 కానీ, లేకపోతే ధనశక్తి, మనకు రాజ్ 171 అనేటువంటి రకాలు మనకు అనుకూలమైనటువంటివి. ఇది దాదాపు మనకు 80 నుంచి 85 రోజుల పంటకాల వ్యవధిని కలిగి ఉండి మనకు 10 నుండి 12 క్వింటాల దిగుబడిని ఎకరాకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకాలకు ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటిదంటే ఈ వెర్రికంకి తెగులును కూడా తట్టుకున్నటువంటి రకాలు. సజ్జ సాగును చేయాలనుకుంటే మనకు ఒక ఎకరాకు 1.6 నుంచి 2 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. మన విత్తనాన్ని వేసుకునే ముందు ఆ విత్తన శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విత్తన శుద్ధి మనం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి మన తెగుళ్ళ నుండి మనము పంటను కాపాడుకోవచ్చు. విత్తన శుద్ధి కోసం మనము మెటలాక్సిల్ 35SD అనేటువంటి రసాయనాన్ని 5 గ్రామ్స్ కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధిని చేసుకున్నట్లయితే మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి వెర్రికంకు తెగులు నుండి మనము పంటను రక్షించుకోవచ్చు. మన విత్తనాన్ని వేసుకునేటప్పుడు మనకు భూమిని చదునుగా దున్నుకొని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడంగా మనం నాటుకోవాలి. దీంట్లో కలుపు యాజమాన్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా మనము అట్రజిన్ని సిఫార్సు చేయవచ్చు. అదేవిధంగా మనము అంతర్కృషి మనకు ఏది దంతతోటి మనం చేసుకొని కూడా కలుపు నివారణ చేసుకోవచ్చు. మనం వేసుకునేటప్పుడు ఎరువుల యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు 32 కిలోల నత్రజని, 12 కిలోల ఫాస్ఫరస్, ఇంకో 12 కిలోల మనకు పొటాషియాన్ని వేసుకోవాలి. దీంట్లో సగభాగం నత్రజనిని మనము పంట అడుగు మందుగా వేసుకోవాలి. ఇంకా మిగిలిన సగభాగాన్ని మనము
పైరు 30 రోజుల వయసులో ఉన్నప్పుడు మనము వేసుకోవడం అనేది మంచిది. నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే అంటే అతి తక్కువ నీటి వసతి ఉన్నప్పుడు అంటే వర్షపాతం తక్కువ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా వేసుకుంటాము. దీనికి ఓన్లీ మనము ఒకవేళ కనుక మనకు నీటి సౌకర్యం కలిగి ఉండి మన నీటి తడులను ఇచ్చుకున్నట్లయితే మనకు పూత సమయంలో గింజ పాలు పట్టే సమయంలో కనుక మనము వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా ఈ పంటలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి చీడపీడలను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు కూడా దీనిలో గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కత్తెర పురుగు మనకు 2 నుండి 3 ఆకుల వయస్సు ఉన్నటువంటి మొక్కను ఆశించి మనకు కంకి దశలో కూడా మనకు అంటే వెన్నుతీవి సమయంలో కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంది. సో దీని నివారణ కోసం మనము ఆ లార్వా దశను గమనించి మనము స్పైనోసాడ్ అయితేనేమో మనకు 60 ml పర్ ఎకరా, అదే ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితేనేమో 80 గ్రాములు పర్ ఎకరాని మనము స్ప్రే చేసుకుంటే మనకు ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు శనగపచ్చ పురుగు యొక్క ఉధృతి కూడా మనకు కంకి మీద మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ శనగపచ్చ పురుగు నివారణకు మనము క్లోరిపైరిఫాస్ని మనము పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఇంకోటి ప్రధానంగా దీంట్లో కనిపించేటటువంటి మనకు చెదల నష్టం కూడా కనిపిస్తుంది. ఈ మొక్క యొక్క వేరును తినేసి మొక్కను చంపడం అనేది జరుగుతుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 5 ml పర్ లీటర్ నీటి కలిపి మనము మొక్క యొక్క మొదల్లో కనుక మనము తడిచేటట్లు పోసుకుంటే మనం చెదలను కూడా మనము అరికట్టవచ్చు. దీంట్లో ప్రధానంగా కనిపించేటువంటి మనకు తెగుళ్ళు వెర్రికంకు తెగులు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మనకు మొక్క యొక్క లేత వయస్సులోను మరియు తర్వాత కంకి దశలో కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంది. దీంట్లో మనకు మొక్క మొత్తము అంటే చిన్న వయసులో ఆకులు కాస్త పసుపు రంగుకు పాలిపోయి మనకు ఆకు యొక్క అడుగు భాగంలో శిలీంద్ర సిద్ధ బీజాలు కనిపించడం అనేది జరుగుతుంది. అదే వ్యాధి తీవ్ర దశలో కనుక చూస్తే మనకు కంకులు అనేది చిన్న కంకులు ఏర్పడి ఆ కంకుల నుండి మనకు గింజలు రాకుండా కాస్త ఆకులను పోలినటువంటి నిర్మాణాలు రావడం జరుగుతుంది. దీన్ని మనం పచ్చకంకి అంటాము. దీని నివారణకు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. అది మెట్లాక్సిల్ 35 SD తోటి మనము 5 grams రసాయనాన్ని కేజీ విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తెగులు నుండి మనము రక్షించుకోవచ్చు. ఒకవేళ కనుక వ్యాధి తీవ్ర దశలో మనకు మొక్క ఎదుగుతున్నప్పుడు కనిపిస్తే కనుక మనము మెట్లాక్సిల్ని మనము స్ప్రే చేసుకొని కూడా దీన్ని మనము అరికట్టుకోవచ్చు. ఉల్లిగడ్డ లేని వంటిల్లు ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదూ. అందుకే రోజువారీ వినియోగంలో ఉల్లి వాడకం తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు ఉల్లి ధరల్లో వ్యత్యాసాలు కూడా అంత ఎక్కువగానే ఉంటాయి. కిలో ఉల్లి ధర 10 రూపాయలు పలికినా 100 రూపాయలకు ఎగబాకినా అది ఉల్లికే చెల్లు. ఉల్లిని సంవత్సరంలో 3 సీజన్లోనూ సాగు చేస్తుంటారు మన రైతులు. వర్షాకాలంలో పండించే పాయకు వర్షాల వల్ల తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే వేసవిలో పండించే పాయ మాత్రం మంచి నాణ్యంగా ఉంటుంది. అంతేకాక ఈ కాలంలో అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. వేసవి పంట కోసం ఉల్లినారును నవంబర్, డిసెంబర్ మాసాల్లో పెంచుకొని డిసెంబర్, జనవరి మాసాల్లో నాటుకుంటూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం మేలైన యాజమాన్యం చేపడితే వేసవి ఉల్లి నుంచి ఎకరాకు 20 నుంచి 25 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. వేసవి ఉల్లి సాగులో పాటించాల్సిన మెళకువలను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బిందు ప్రవీణ నుంచి తెలుసుకుందాం. ఉల్లి శీతాకాలం పంట అయినప్పటికీ మంచుని తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రత కొంతవరకు తట్టుకుంటుంది. ఉల్లి సాగుకి మురుగునీటి వసతి గల సారవంతమైన ఎర్ర నేలలు లేకపోతే ఎక్కువ సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు కూడా అనుకూలమైనవి. ఉదజని సూచి 5.8 నుంచి 6.5 గల నేలలు చాలా అనుకూలం. పంటకాలం చూసుకున్నట్లయితే వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ నాటుకోవచ్చు. ఉల్లిలో రకాలను చూసుకున్నట్లయితే ఎరుపు రంగు రకాలైన బళ్ళారి రెడ్, అర్కా ఫౌండ్ డార్క్ రెడ్ కానీ, అర్కా ఫౌండ్ లైట్ రెడ్ కానీ, పూసా రెడ్ కానీ, అర్కా కళ్యాణ్ కానీ, అర్కా నికేతన్ కానీ, ప్రగతి కానీ, అర్కా ఫౌండ్ రోజ్ కానీ, భీమా రోజ్ కానీ, భీమా రెడ్ కానీ, భీమా సూపర్ కానీ ఇవన్నీ ఎరుపు రంగు రకాలు. పసుపు రంగు రకాల్లో చూసుకున్నట్లయితే ఎర్లీ గ్రానో మరియు అర్కా పీతాంబర్ రకాలు. అదే తెల్లుల్లి రకాలు పూసా వైట్ ఫ్లాట్ కానీ, అగ్రి ఫౌండ్ వైట్ లేకపోతే భీమా శ్వేత ఇవన్నీ కూడా తెల్లుల్లి రకాలు. సంకర్ రకాలు చూసుకున్నట్లయితే అర్కా లాలిమా మరియు అర్కా కీర్తిమాన్ ఇవి ఎర్రుల్లి రకాలు. ఉల్లి నారుని పెంచి ప్రధాన పొలంలో నాటడానికైతే ఎకరానికి ఉల్లి విత్తనాలు 3 నుంచి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఉల్లిలో విత్తన శుద్ధి కొరకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరంతో కలిపి
విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నారులో కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా నారులో కుళ్ళు అనేది గమనించినట్లయితే 15 రోజులకు ఒకసారి మరియు 30 రోజులకి ఇంకొకసారి లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ని కలిపి నారు అనేది బాగా తడిచేటట్లు పిచికారీ చేస్తే నారు ఎదుగుదలలో కుళ్ళుని ఎంతో కొంతవరకు తగ్గించవచ్చు. 8 నుంచి 9 వారాల్లోనూ కూడా నారు నాటడానికి సిద్ధం అవుతుంది. నాటే ముందు నారుని ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మరియు కార్బనిజం 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో 20 నిమిషాల పాటు వేర్లను ముంచి నాటినట్లయితే ప్రధాన పొలంలో 25 రోజుల పాటు చీడపీడల నుండి మనం రక్షించవచ్చు. వేసవికాలం ఉల్లిలో అయితే మనకు నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల కలుపు అనేది కూడా తక్కువగా ఉంటుంది. అయినా సరే మనము కలుపు నివారణకు నారు నాటిన 48 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా 20 రోజుల తర్వాత 1 మిల్లీలీటర్ ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% కానీ 2 మిల్లీలీటర్ల క్విజలోఫాప్ ఇథైల్ 1 లీటర్ నీటిలో కలిపి నారు నాటిన 20 రోజుల తర్వాత పిచికారీ చేయవచ్చును. కూలీలతో 30వ రోజు 45 రోజుల మధ్య మరలా కలుపు తీసి మట్టిని ఎగదోసుకోవాలి. నాటిన 100 నుండి 110 రోజుల తర్వాత కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఉల్లిని నిల్వలో కుళ్ళు అనేది రాకుండా కూడా ఆపుకోవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వస్తే ఉల్లిలో పశువుల ఎరువు అనేది ఆఖరి దుక్కులో 10 టన్నులు వేసుకోవాలి. అదేవిధంగా వేప చెక్క కానీ వేరుశనగ పిండి కానీ ఆముద పిండి కానీ కూడా ఎకరానికి 250 కిలోల చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా ఆఖరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని 200 కిలోలు ఎకరానికి చొప్పున వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 20 కిలోల చొప్పున ఆఖరి దుక్కులో వేసుకుని నేలను అనేది తయారు చేసుకోవాలి. పశువుల ఎరువుతో పాటు ఎకరానికి 2 కిలోల చొప్పున అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పెరిల్లం కానీ ఫాస్ఫోబ్యాక్టీరియా వంటి జీవ ఎరువులు వాడితే మంచి దిగుబడులు వస్తాయి. నారు నాటినప్పుడు యూరియాని 43.5 కిలోలు, నాటిన 30 రోజులకు యూరియా 43.5 కిలోలు మరియు పొటాష్ను 16.5 కిలోలు, తరువాత మళ్ళీ నాటిన 45వ రోజున యూరియా 43.5 కిలోలు, పొటాష్ అనేది 16.5 కిలోలు చొప్పున ఉల్లికి ఎరువులు వేయాలి. సిఫార్సు చేసిన ఎరువులను ఆలస్యంగా వేస్తే గడ్డ యొక్క మెడభాగం ఆ మందంగా తయారయ్యి ఆకృతి అనేది కూలిపోయి కొన్ని సందర్భాల్లో పంగ అంటే 2 గడ్డలు ఏర్పడి నాణ్యత అనేది తగ్గుతుంది. హెక్టారుకి 20 నుంచి 25 కిలోల గంధకం వేసినట్లయితే మంచి నాణ్యత గల గడ్డలను మనం పొందవచ్చు. అదే కాకుండా 3 నుంచి 4 సార్లు సల్ఫర్ని 2 గ్రాముల లీటర్ నీటికి కూడా పిచికారీ చేస్తే మంచి నాణ్యమైన గడ్డలను మనం దిగుబడిని పొందవచ్చును. మంచి నాణ్యమైన ఉల్లిగడ్డల ఉత్పత్తికి నాటిన 15, 30వ రోజు మరియు 40 రోజుల తర్వాత 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున 3 పంతొమ్మిదిలను పిచికారీ చేసుకోవాలి. ఉల్లి నారుపై నాటిన 60, 75 మరియు 90 రోజులకు 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున 13,045 ఎరువుని పిచికారీ చేసినట్లయితే మంచి నాణ్యమైన గడ్డలను పొందవచ్చు. ఉల్లిలో వేసవికాలంలో 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు కడుతూ ఉండాలి. మంచి నాణ్యమైన గడ్డల దిగుబడికి బిందు సేద్యము లేక తుంపరుల ద్వారా కూడా తడులను ఇచ్చుకోవచ్చు. సస్యరక్షణ చర్యలకు వస్తే ఉల్లిలో చూసుకునేది తామర పురుగులు. ఈ తామర పురుగులు ఏంటంటే ఆకులు అడుగు భాగాన్ని చేరి కూడా రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు అనేది ఏర్పడతాయి. దీని నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి దీంతోపాటు శిలీంద్ర నాశిని అంటే మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా 2 కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మనం పిచికారీ చేసుకోవాలి. ఆకులపై ఉదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోయినప్పుడు మ్యాంకోజబ్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. 50% మొక్కల ఆకులు ఎండిపోవడం వల్ల కోతకు వచ్చినట్లు మనం గమనించుకోవచ్చు. గడ్డ పీకడానికి 15 రోజుల ముందు నీరివ్వడం మనం ఆపేయాలి. గడ్డలు పీకిన తర్వాత ఆకులతో సహా మనం మొక్కలను 4 రోజుల పాటు పొలంలో ఆరనివ్వాలి. ఆ తరువాత గడ్డకు 1 అంగుళం అంటే 2.5 సెంటీమీటర్ల దూరంలో మనము కోసి నీడలో ఆరనిస్తే గడ్డ
పైభాగం అనేది పూర్తిగా మూసుకుపోయి మనకి శిలీంధ్రాలు అనేది లోపలికి చొరబడకుండా ఉంటుంది. కుళ్ళిన గడ్డలను అదేవిధంగా తెగిన గడ్డలను కూడా వేరు చేసి మిగిలిన మంచి గడ్డలను సైజు వారీగా కూడా మనం గ్రేడింగ్ చేసుకుని నీడలో 2 నుంచి 3 వారాలు ఆరబెడితే గడ్డ పైపొర అనేది బాగా అభివృద్ధి చెంది నాణ్యత అనేది బాగుంటుంది. ఈ విధంగా ఆరిన ఉల్లిగడ్డలను ఏంటంటే గాలి చొరబడే మంచి సంచులలో నాణ్యత గల సంచుల్లో వేసి 4 వైపులా గాలి చొరబడే విధంగా ఉండే గోడౌన్లో మనం నిల్వ చేసుకుని మార్కెట్కు తరలించుకోవాలి. అదే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసే ఉద్దేశం అయితే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరియు 65 నుంచి 70% గాలిలో తేమ వద్ద 3 నుంచి 5 నెలల పాటు మనం నిల్వ చేయవచ్చు. స్వల్పకాలంలో అందివచ్చే అపరాల పంటలు పెసర, మినుము. రబీ వరిలో మాగాణుల్లో దున్నకుండా రెండవ పంటగా సాగు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో రైతులు. మాగాణుల్లో వెదజల్లి సాగు చేసేటప్పుడు భూమి తయారీకి పెట్టే పెట్టుబడి తగ్గడమే కాదు, సమయం కూడా ఆదా అవుతుంది. అదే మెట్టలో అయితే ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా 3 కాలాల్లో సాగు చేస్తారు. ఏ విధానంలో సాగు చేసినా కలుపు మాత్రం ప్రధాన సమస్యగా ఉంటుంది. వీటి నివారణకు నేడు అనేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వినియోగంలో అవగాహన కలిగి ఉండాలి. మెట్ట మరియు మాగాణుల్లో సాగు చేయబడుతున్న పెసర, మినుము పంటల్లో కలుపు నివారణకు అందుబాటులో ఉన్న రసాయనాలను తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ. పెసర మరియు మినుము పంటలను తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. వరి మాగాణంలో అయితే దున్నకుండా వరి కోసే ముందు 1 వారం రోజుల ముందు నానబెట్టిన విత్తనాలను వెదజల్లడం అనేది పరిపాటి. అలాగే వేసవిలో సాగు చేయడానికి జనవరి 2వ పక్షంలో భూమిని బాగా తయారు చేసుకుని విత్తుకుంటారు. మరి ఈ 2 పద్ధతుల్లో సాగు చేసినప్పుడు కూడా మనకి కలుపు అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. కీలక దశల్లో కనుక కలుపు యాజమాన్యం సరిగా చేపట్టకపోతే కనుక దిగుబడులు బాగా క్షీణించడానికి అవకాశం ఉంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద అత్యంత జాగ్రత్త వహించాలి. వరి మాగాణుల్లో కనుక చూసుకుంటే విత్తిన వెంటనే మనము కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి ఏ విధమైన అవకాశము లేదు. మొక్కలు మొలిచిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల కనుక మనము ఇమాజితాపైర్ అనే కలుపు మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు కానీ అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు కానీ మొలిచిన వెంటనే ఎండిపోవడానికి అవకాశం ఉంది. అలాగే మరి ఈ వరి మాగాణంలో వేసుకున్నప్పుడు ఎక్కువగా సమస్య ఏంటంటే వరి కొయ్యకాలు చిగురించి లేదా అంతకుముందు రాలిన గింజలు మొలకెత్తడం అనేది కూడా పెద్ద సమస్యగా పరిణమించింది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫెనాక్సాప్రాపిథైల్ అంటే విప్ సూపర్ అనే పేరుతో కలుపు మందు దొరుకుతుంది. ఈ కలుపు మందును ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మొలిచిన కలుపు మొక్కలు అంటే వరి మొక్కలు కానీ అలాగే చిగురించిన కొయ్యకాలు కానీ ఎండిపోతుంది. ప్రొపాక్విజాఫాప్ అనే కలుపు మందుతో ఇమాజితాపైర్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు షాకేడ్ అనే పేరుతో దొరుకుతూ ఉంది. ఈ కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు అంటే వెడల్పాకు కలుపు మొక్క కానీ బంగారు తీగ కానీ అలాగే గడ్డి జాతి కానీ మొలచిన వరి కానీ అన్ని రకాల కలుపు మొక్కలు నాశనమవుతాయి. మనము వేసవి కాలంలో సాగు చేసుకునే పెసర మినుము పంటలకి అయితే మాత్రము విత్తిన వెంటనే కూడా వాడుకోవడానికి కలుపు మందులు లభ్యంగా ఉన్నాయి. ఈ కలుపు మందులు వాడుకోవాలంటే కనుక విత్తిన వెంటనే 2 రోజుల లోపల పదును ఉండేలాగా చూసుకుని అంటే ఇరిగేషన్ ఇచ్చుకొని ఎకరానికి పెండిమిథాలిన్ 30% ద్రావకాన్ని తేలిక నేలలైతే 1 లీటరు లేదా బరువైన నేలలైతే 1.25 లీటర్ వరకు మనం వాడుకొని కలుపు నివారణ చేపట్టవచ్చు.
అలాగే ఇమాజితాపైర్ అనే కలుపు మందుతో పాటు ఈ పెండిమిథాలిన్ అనే కలుపు మందు, మిశ్రమ కలుపు మందు మనకి లభ్యమవుతా ఉంది. ఈ కలుపు మందు కూడా మనకి ఎకరానికి 1 లీటర్ చొప్పున కనుక వాడుకుంటే కనుక కలుపు మొక్కలు అనేవి మొలకెత్తక ముందే నాశనం అవుతాయి. అలాగే ఒకవేళ ఈ కలుపు మందులు వాడుకోలేని పక్షంలో విత్తిన తర్వాత 10 నుంచి 15 రోజుల వరకు మొలిచిన కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ ప్రొపాక్విజాపాప్ దీంతో పాటు ఇమాజితాపైర్ అనే కలుపు మందు, షాకేడ్ అనే కలుపు మందు ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక ఇమాజితాపైర్ అనే కలుపు మందును ఎకరానికి 250 నుంచి 300 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకొని వాడుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు, దాంతోపాటు తుంగ, అలాగే గడ్డి జాతి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఒకవేళ గడ్డి జాతి మాత్రమే కనుక ఎక్కువగా ఉంటే కనుక ఫెనాక్సాఫ్రాపిథైల్ అనే కలుపు మందుని కానీ, లేదా ప్రొపాక్విజాపాప్ అనే కలుపు మందుని కానీ 250 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా టర్గా సూపర్ అంటే క్విజాలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే గడ్డి జాతి కలుపు మాత్రమే నాశనం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక పెసర మినుములో ఈ కలుపు అనేది సకాలంలో గనక నివారించబడి మనకి దిగుబడులు తగ్గకుండా ఉంటాయి. ఉద్యాన పంటల సాగులో ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయ పంటలతో పాటు సీజన్కు తగ్గట్టు మార్కెట్ డిమాండ్ ఉండే పంటలు పండిస్తే రోజువారీ ఆదాయం సొంతమవుతుందంటూ రైతులను ముందుకు నడిపిస్తున్నారు. అలా నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తమ పరిధిలోని రైతులకు చామంతి సాగుపై అవగాహన కల్పిస్తూ అర్హత ఉన్న రైతులకు నారును సైతం అందించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామ రైతులు చామంతి సాగు చేపట్టారు. తమకున్న కమతాల్లో అరెకరా, పావెకరా విస్తీర్ణంలో సాగు చేపట్టి మంచి దిగుబడి తీస్తున్నారు. కార్తీక మాసం మొదలు పూల దిగుబడి వస్తుందని కిలో 150 నుంచి 200 మధ్య అమ్మకం చేస్తున్నామని వారంటున్నారు. రోడ్డు పక్కనే తమ పొలాలు ఉండటంతో తోట వద్దకే వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కేవీకే శాస్త్రవేత్తల సూచనలతోనే సంప్రదాయ పంటల సాగు వదిలి చామంతి సాగు చేపట్టామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి శంకర్ సార్ అనే ఆయన మాకు చామంతి బాగుంటుందని చెప్పి చామంతి పెట్టండి అని చెప్పిండు. 15 గుంటలకు నారిచ్చిండు. 3 రోజుల తర్వాత సారే ఉండి మార్కెటింగ్ ఇట్లా చేసుకొని సార్ చెప్పిండు. ఊరు జనాలు, స్వాములు, షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇన్నుంటే మంచిగా ఉంది. రోజు వచ్చి 15 నుండి 20 కిలోలు అమ్ముతున్నాం. 150 నుండి 200 వరకు చామంతి వెళ్ళిపోతుంది. ఇది పెట్టి 3 నెలలు దాటింది. దాంతోపాటు బంతి కూడా పెట్టింటివి. బంతి కన్నా చామంతి మేలే. ఒక 10 ఎకరాలు పెట్టుకుంటాడు, ఒక 5 గుంటలు 6 గుంటలు పెట్టుకుంటే రోజు వ్యవసాయానికి చేదోడు పాదోడు అవుతాయి. పాలెం కృషి విజ్ఞానం క్రేణి వాళ్ళు శంకర్ సార్ మాకు చామంతి నారు ఇచ్చిండ్రు. 10 గుంటలకి మేము సాగు చేసినాము. సాగు ఇట్లా చేయాలని సార్ ధైర్యం ఇస్తే మేము దాంతో ఇట్లా చేసినాం. బాగానే లాభం ఉంది. మేము కేజీ వచ్చేసి 150 నుంచి 200కి అమ్ముతున్నాము. మేము నాగరికంలో అమ్ముతాము. ఇక్కడ పాలెంలో రోడ్ మైందే ఉంది కాబట్టి చూసి కొంటున్నారు. పాలెం కేవీకే పరిధిలో అర్హులైన రైతులను ఎంచుకొని పూల సాగులో వారికి శిక్షణ సైతం అందించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగుకు నారు అందించడమే కాకుండా దిగుబడి చేతికి వచ్చే వరకు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వారు వివరిస్తున్నారు. జిల్లాలో రైతు సోదరులకి చామంతి సాగుని పరిచయం చేయడానికి ఆన్ ఫామ్ టెస్టింగ్లో భాగంగా జిల్లాలో సెలెక్టెడ్ రైతుల కొరకు మనం చామంతి సాగు కొరకు శిక్షణ ఇవ్వడము మరియు వాళ్ళకు నారును ఉచితంగా అందించి సాగు యాజమాన్య పద్ధతులను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 2వ సంవత్సరంలో జూన్ జూలైలో మనం సుగంధ వైట్ అనే రకాన్ని రైతులకు అందించడం జరిగింది. ప్రస్తుతము పూత దశలో ఉన్నది. రైతు సోదరులు కార్తీక మాసంలో
పూలు రావడం వల్ల వాళ్ళకు రేటు బాగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కృషి విజ్ఞాన కేంద్రం పాలన వాళ్ళు జిల్లాలో మొదటిసారిగా హైబ్రిడ్ బంతి సాగును కూడా రైతులకు పరిచయం చేయడం జరిగింది. ఈ హైబ్రిడ్ బంతి సాగు అనేది జిల్లాలో దాదాపుగా 150 నుంచి 200 ఎకరాలు రైతులు తక్కువ కమతాల్లో సాగు చేసి ఈ దసరా దీపావళి సీజన్స్లో మంచి ఆదాయం పొందడం జరుగుతుంది. దాని తర్వాత దసరా దీపావళి తర్వాత కూడా మనకు శుభకార్యాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు ఈ విడిపూల కోసము చామంతి సాగు అనేది లాభదాయకంగా ఉంటుందని గ్రహించి రైతు సోదరులకు ఈ చామంతి సాగు మీద శిక్షణ కార్యక్రమం మరియు ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. దసరా మొదలు సంక్రాంతి వరకు పూలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని సాగుదారులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల సూచనలతో ఏటా తమ క్షేత్రాల్లో ఎంతో కొంత పూలకు స్థానం కల్పిస్తామంటూ వారంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.